ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీలోని న్యాయవాదులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని ఏపీ లాయర్స్ అసోసియేషన్ నాయకులు సుంకర రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. అంతేకాదు జూనియర్ న్యాయవాదులకు గతంలో ఇచ్చిన స్టైఫండ్ కొనసాగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద న్యాయవాదులకు రక్షణ కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. యువ న్యాయవాదులకు 5,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తామని చెప్పి ప్రకటన చట్టం చేయడం జరిగింది. వాళ్ళు కొంత బకాయి పెట్టి వెళ్ళిపోయారు. ఈ ప్రభుత్వం మేము అధికారంకి వస్తే 10,000 రూపాయలు మేము ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. కానీ 26 నెలలు అయిపోయినప్పటికీ గత బకాయిలు కానివ్వండి, వీళ్ళు చెల్లించాల్సింది కానీ చెల్లించకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. మరి యువ న్యాయవాదులకు చెల్లించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి దాన్ని మీరు అమలు చేయండి అని డిమాండ్ చేయడానికి, అదేవిధంగా న్యాయవాదుల రక్షణ చట్టం కూడా ఒకటి అవసరం అనేటువంటిది కూడా మేము గుర్తించడం జరిగింది. ఎందుకంటే న్యాయవాదుల మీద జరిగేటువంటి దాడులు, పోలీస్ వ్యవస్థ నుంచి ప్రభుత్వ వ్యవస్థ నుంచి అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. వాటిని నివారించాలంటే ఒక చట్టం అవసరం అవుతుందని కూడా మేము భావించడం జరిగింది.